హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ ఇదొక ఫ్యాంటసీ అడ్వెంచర్ మూవీ గైస్. రీసెంట్ గా విఓడిలో రిలీజ్ చేశారు. ప్రెసెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు. ఇండియాలో కూడా స్ట్రీమ్ అవ్వట్లేదు. ఇంకెక్కడ చూడాలన్నది మీకు బాగా తెలుసు. ఇది 2010లో సేమ్ నేమ్ తో వచ్చిన ఒక యానిమేటెడ్ మూవీని లైవ్ యాక్షన్ గా తీశారు. ఈ మూవీ టోటల్ ప్రొడక్షన్ అండ్ మార్కెటింగ్ బడ్జెట్ $250 మిలియన్ గైస్. వరల్డ్ వైడ్ గా 532 మిలియన్ కలెక్ట్ చేసి ఈ ఇయర్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ అయింది. రన్ టైం 2 అవర్స్ ఉంటుంది. జస్ట్ ఇందాక ఈ మూవీ కంప్లీట్ చేశా. డీటెయిల్ గా ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక్కసారి ఛానల్ చెక్ చేయండి గైస్. రివ్యూస్ అన్ని జెన్యూన్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ ఇస్తే నాకు చాలా హెల్ప్ అవుతుంది. సింపుల్ గా ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక చిన్న విలేజ్ లో కొందరు వైకింగ్స్ ఉంటారు. వాళ్ళు ఉంటున్న విలేజ్ కి డ్రాగన్స్ వచ్చి డైలీ అక్కడున్న మనుషుల్ని చంపేస్తుంటాయి. సో అక్కడున్న వైకింగ్స్ లీడర్ ఈ డ్రాగన్స్ తో ఫుల్ గా ఫ్రస్ట్రేట్ అయ్యి ఆ డ్రాగన్స్ ఉంటున్న ప్లేస్ కి వెళ్ళి ఫైర్ అంటించి ఒకేసారి అన్ని డ్రాగన్స్ ని చంపేద్దాం అనుకుంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగింది అనేది బేసిక్ గా ఈ మూవీ ప్లాట్. ఫస్ట్లీ నేను యానిమేటెడ్ మూవీ అయితే చూడలేదు గైస్. డైరెక్ట్ గా ఈ లైవ్ యాక్షన్ మూవీ చూసాను. సో అలానే ఈ మూవీ రివ్యూ చెప్తాను. నాకైతే సర్ప్రైజింగ్లీ చాలా బాగా నచ్చింది గైస్. డ్రాగన్స్ విఎఫ్ఎక్స్ కానీ, స్టోరీ కానీ, విజువల్స్ కానీ, బీజిఎం కానీ ప్రతి ఒక్కటి నాకు చాలా బాగా నచ్చింది. మేబీ ఇఫ్ మీరు ఆల్రెడీ యానిమేటెడ్ మూవీ చూసుంటే మీకు ఇంకొకలా అనిపించవచ్చు. బట్ చూడకపోతే మాత్రం డెఫినెట్లీ చాలా బాగా నచ్చుతుంది అనిపిస్తుంది. మెయిన్ గా మన హీరో ఉంటాడు కదా, అదే ఆ వైకింగ్స్ లీడర్ ఉంటాడు కదా, వాళ్ళ కొడుకు. వాళ్ళ నాన్న ఎప్పుడు వాడిని ఒక పిరికోడ్లా చూస్తుంటాడు. సో ఇప్పుడు మనోడు వాళ్ళ ఫాదర్ దగ్గర నేను పిరికోడ్ని కాదు అని ప్రూవ్ చేసుకోవాలని ఒక్కడే ఆ డ్రాగన్స్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళాక ఒక డేంజరస్ డ్రాగన్ అతనికి ఎదురవుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అతను ఆ డ్రాగన్ ని ఎలా ఫేస్ చేశాడు అనేది ఈ మూవీకి సబ్ ప్లాట్ గైస్. ఇది స్పాయిలర్ కాదు, ట్రైలర్ లోనే ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. మెయిన్లీ విఎఫ్ఎక్స్ అయితే హౌస్ ఆఫ్ ద డ్రాగన్ కానీ, గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ ఈ వెబ్ సిరీస్ రేంజ్ లో ఉంది. ఇంకా చెప్పాలంటే డ్రాగన్స్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అన్ని చాలా క్లియర్ గా డీటెయిలింగ్ తో భలే చూపించారనిపించింది. విఎఫ్ఎక్స్ మీద భారీగా ఖర్చు చేశారని స్క్రీన్ మీద క్లియర్ గా తెలుస్తుంది గైస్. ఇఫ్ మీరు యానిమేటెడ్ మూవీ చూడకపోయి ఉంటే డెఫినెట్లీ టైం ఉంటే ఈ రోజే ఫ్యామిలీతో చూడండి, ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఓవరాల్ గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాజ్ ఎ గ్రేట్ లైవ్ యాక్షన్ మూవీ. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో ఇది గైస్ హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో తప్పకుండా మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్లో వచ్చే వీడియోస్ డైలీ ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.